హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ? బాగున్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. నాకు మాత్రం చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒకసారి. ఆనియన్ ఒకటి, పచ్చిమిర్చి 3 తీసుకున్నానండి. అలాగే చికెన్ని కడిగేసి ఉంచాలి, అందులో కొంచెం సాల్ట్ వేయాలి, ఎందుకంటే నీసు వాసన వెళ్తుంది. నేను ఫస్ట్ ఆయిల్ పోసాను, దాంట్లోకి పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి నూనె కొంచెం వేగాక వేయాలండి, చిటపటలు ఆడుతూనే కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. అవి కొంచెం వేగాక అందులోకి నేను వేసేసాను ఆనియన్స్, ఉల్లిగడ్డలు వేసాను. ఆనియన్స్ త్వరగా వేగాలంటే అందులోకి కొంచెం చిటికెడు సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా వేగిపోతాయండి. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టం నా కామెంట్ సెక్షన్లో రాయండి. అందులో డీప్ చికెన్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టము. చాలా రోజులైందండి చికెన్ తినక, అందుకే ఎప్పుడెప్పుడు తినేద్దామని వెయిటింగ్ చేశాను. చూసారు కదా, ఆనియన్స్ వేగాలండి, అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. నేను వేయలేదు, ఇది చేసేటప్పుడు షూట్ చేయలేదు, కొంచెం సాల్ట్ వేసాను కానీ షూట్ చేయలేదు. ఓకే, ఒక 2-3 మినిట్స్ వేగాక ఆనియన్స్ ఇలా వేయండి. అందులోకి నేను వేసాను 1 స్పూను అల్లం పేస్ట్ వేసానండి. 1-1.5 అయితే సరిపోతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు చూసారుగా. అయితే అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చివాసన వెళ్తేనే బాగుంటుంది, కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. అల్లం స్మెల్ వెళ్ళాక దాంట్లోకి కొంచెం పసుపు వేయాలండి. పసుపు వేసి ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉంచేసి, ఇంతకుముందు మనం కడిగేసి పెట్టుకున్నాం కదా చికెన్ కర్రీ తీసేసుకొని అందులో వాటర్ పడవేయాలండి. వాటర్ తీసేసి ఇందులో చికెన్లో వేసేసుకోవాలి. పసుపు ఎక్కువైందా అండి? పసుపు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. పసుపు ఎక్కువైనట్టయితే నా కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ మధ్య స్టార్ట్ చేశానండి ఛానల్, కొంచెం ఎంకరేజింగ్మెంట్ కోసం చూస్తున్నాను. ఆనియన్స్ వేగాయి కదండి, చికెన్ కడిగేసి అందులో వేసేస్తున్నాను. చూసారు కదా, బోన్లెస్ చికెన్ కదండి, విత్ బోన్ చికెన్ తీసేసి మంచిగా అల్లము, పసుపు, ఆయిల్ దానికి పట్టుకునేటట్టు బాగా కలిపి మంట ఎక్కువ పెట్టానండి, ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా మొత్తం వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మంట ఎక్కువ పెట్టేసుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. దీన్ని బాగా కలపాలండి. అల్లం పట్టేసుకుంటుంది. ఈ చికెన్ చాలామంది చికెన్ సరిగ్గా కుక్ కాకముందుకు, ఆయిల్లో సరిగ్గా వేగకముందుకే అందులో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు. దానివల్ల చికెన్ అంతా పచ్చి వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసి దాన్ని పక్కన పెట్టి ఉంచాలండి. చూసారు కదా, చికెన్ ఆల్మోస్ట్ ఇప్పుడే వాటర్ బయటకు వచ్చేస్తున్నాయి. దీన్ని ఇంకొకసారి కలిపేసుకొని, ఎందుకంటే అడుగంటికి వెళ్తుంది, దీన్ని ఇంకొకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చి, ఇంకా ముక్కలన్నీ అలానే ఉన్నాయండి పచ్చిగా. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉంచేసుకోవాలి. చూసారు కదా, చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఆ వాటర్ అంతా చికెన్ బాయిల్డ్ ఉడికే వరకు ఆ వాటర్లోనే ఉడికేస్తుందండి ఆల్మోస్ట్ చికెన్. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, వాటర్ ఇలా వచ్చేసిందో. మనం ఏం వాటర్ యాడ్ చేయలేదు. కొంచెం మంట సిమ్ముల్నే ఉంచాలండి, కొంచెం తక్కువలో పెట్టేసుకోవాలి. ఎందుకంటే నేను ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాను, చికెన్ సూప్ ఏం చేయట్లేదు. సో తక్కువ పెట్టేస్తే చికెన్ కూడా ఆయిల్లోనే టోటల్ ఆల్మోస్ట్ ఉడికేస్తుంది. ఒకసారి కలిపేసుకొని
మనము చూసారు కదా, ఆయిల్ కంటెంట్ తగ్గే వరకు ఉంచుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా అవ్వదండి, చికెన్ పీస్ మాడిపోయినట్టుందండి. ఆయిల్ అంతా చికెన్లోని వాటర్ అంతా దగ్గరికి వచ్చేసి ఉంటుందండి. ఆల్మోస్ట్ ఆయిల్లో పడుతుంది. ఇప్పుడు నేను వేస్తున్నాను ఇందులోకి కారం అండి. కారం వచ్చేసి నేను 3 స్పూన్స్ వేసాను. కారం బాగుంటుంది మాది. ఇంకా కారం కావాలనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. వద్దు అనుకునే వాళ్ళు 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. మాకైతే పర్ఫెక్ట్ సరిపోయింది. దీన్ని కారం ఎప్పుడు వేసినా సిమ్లోనే ఉంచాలండి స్టవ్. ఎందుకంటే కారం స్మెల్కు ఘాటుకి ఘాటు బాగా వచ్చేస్తుంది కాబట్టి తక్కువ సిమ్లో ఉంచి ఒక 2 or 1 minute అట్లనే ఉంచి వదిలేస్తే కారం అనేది ముక్కలకు పట్టుకుంటుంది. అప్పుడే ఒక్క పీస్ తీసుకొని వేసుకున్న అట్లీస్ట్ ఒక 2-3 ముద్దలకు సరిపోతుంది. కర్రీ గ్రేవీ మొత్తం పీసులకే పట్టేసుకొని ఉంటుంది కాబట్టి మనము చికెన్ అలానే 2 minutes ఉంచి తీసేసుకోవాలి. చూసారు కదా, 2 minutes తీసేసాక ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. ఆల్మోస్ట్ కొంచెం పట్టేసుకుంది ముక్కలకి కారం. చూసారు కదా, ఇలా ముక్కలకు పట్టేసుకున్నాక వాటర్ కూడా కంటెంట్ తగ్గిందండి, ఆయిల్ మాత్రమే మిగిలింది. ఇందులోకి నేను వేస్తాను 1 స్పూను ఆర్ లేక 1.5 స్పూను సాల్ట్ వేసాను. సాల్ట్ కూడా ముక్కలకు బాగా పట్టేసుకుంటుంది. మేము ఎక్కువ ఏమంటారు, ఇంతకుముందు మసాలా వాడమండి. మసాలా వచ్చేసి ఒకటి ఇలాచి యాలకులు సంథింగ్ బ్లాక్గా ఉంటుంది కదా, అది వేసాను. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో రండి, నాకు అంతగా ఐడియా లేదు. ఇలాచీను లవంగాలు ఇప్పుడు గుర్తొచ్చింది. చూసారు కదా, సాల్ట్ను కొంచెం 1-2 దంచి ఇందులో వేసాను. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి. ఇందులో బోన్స్ ఉన్నాయి కాబట్టి బోన్స్ కూడా బాగా ఉడకాలని అనుకుంటే, మరీ డీప్ ఫ్రై వద్దు అని అనుకున్న వాళ్ళు ఒక 2 minutes తర్వాత ఉంచేసి జస్ట్ ఒక స్మాల్ గ్లాస్లో హాఫ్ వాటర్, చూసారు కదా, ఆ వాటర్ ఎంత యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి లైట్గా వాటర్ యాడ్ చేసి సిమ్లో పెట్టేసి ఉంచేసుకోవాలండి. అయితే సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది చికెన్ కర్రీ. చూసారు కదండి, ఆల్మోస్ట్ దగ్గర పడింది, ఆయిల్ అంతా పోయింది, డీప్ ఫ్రై అయింది చికెను. అంతే అండి, టేస్టీ సింపుల్ అండ్ ఈజీగా అయిపోయి చికెన్ కర్రీ రెడీ. మీరు ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టమో, దాని ప్రాసెస్ అన్నీ తెలుసుకున్నారు కదా. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాంటి సింపుల్ అండ్ ఈజీ వేలో కర్రీస్ కానీ వంటకాలు కానీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తగ్గింది. ఇందులోకి నేను కొత్తిమీర వేసేసానండి. కొత్తిమీర వేసేసాక లుక్కే చేంజ్ అయిపోయింది. చూసారు కదా, చాలా బాగుంది. అంతేనండి, ఒకసారి పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చికెన్ కర్రీ ఇంకా మీకు నచ్చినట్లయితే, చేసే విధానం నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు కనుక నా వీడియోస్ కర్రీస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా, ఆయిల్ అంతా అయిపోయింది. అంతేనండి, తీసేసి తినేయడమే. వేడి అన్నంలోకి చికెన్ పీసెస్ వేసుకొని తింటే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.